చైతన్య విద్యా సంస్థల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో 10 చోట్ల ఐటీ తనిఖీలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ తనిఖీల్లో 5 కోట్ల నగదు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది అధికారులు. మొత్తం మీద 2 రోజుల పాటు రెండో రోజు కూడా వరుసగా దాడులు కొనసాగుతున్నాయి ఐటీ అధికారులవి. 2020లో కూడా ఐటీ సోదాలు జరిపినప్పుడు గతంలో కూడా శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన డబ్బు నగదు బయటపడింది. ఇక నగదు లావాదేవీలలో సంబంధించి లెక్కలు తేలినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అవకతవకలకు సంబంధించి అధికారులు దృష్టి సారించారు. ఏటా ఫీజుల పెంపుతో అనధికారిక లావాదేవీలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఫీజుల వసూళ్లు ఐటీ చెల్లింపులపై ఆరా తీశారు. 2020లో శ్రీ చైతన్య కాలేజీపై ఐటీ దాడులు జరిగినప్పుడు 11 కోట్ల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకే నగదు రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నట్టుగానైతే అధికారులు గుర్తించారు. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, శ్రీ చైతన్య కాలేజీలో రెండో రోజు ఐటీ సోదాల్లో 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏమేమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, ఇంకా ఎంత నగదు దొరుకుతుంది? రామదాస్, నిన్న కూడా జరిగాయి, ఈ రోజు కూడా. అంటే 2 రోజుల పాటు శ్రీ చైతన్య కాలేజీలో విద్యా సంస్థలు, స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఐటీ సోదాలు అయితే చేస్తున్నట్టు ఏపీలో, తెలంగాణలో మొత్తంగా 10 ప్రాంతాల్లో, అంటే ఎక్కడెక్కడైతే శ్రీ చైతన్య కాలేజీలో అన్ని కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తా ఉన్నారు. ఈ 2 రోజుల సోదాల్లో దాదాపు 5 కోట్ల నగదు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ మార్చి నెలతో పాటు ఆర్థిక సంవత్సరం, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ కాబోతుంది. అండ్ ఏప్రిల్ అవగానే కొత్త విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ఫీజుల వసూళ్లు, ఐటీ చెల్లింపులు ఎట్లా ఉన్నాయి, శ్రీ చైతన్య కాలేజీ ఆర్థిక వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి అనే విషయం మీద ఐటీ అధికారులు ఆరా తీశారు. అయితే ఐటీ ట్యాక్స్ తప్పించుకోవడానికి ఫీజుల చెల్లింపులకు సంబంధించిన రసీదులను ఇవ్వకుండా, ఆన్లైన్ లో పేమెంట్లు చేయకుండా ట్యాక్స్ తప్పించుకునే క్రమంలోనే ఐటీ తప్పించుకునే క్రమంలోనే శ్రీ చైతన్య విద్యా సంస్థలు పూర్తిగా కూడా నగదు లావాదేవీలు, అది కూడా దాని ఏమంటారు, పూర్తిగా ఫీజులకు సంబంధించిన రసీదులు కూడా ఇవ్వకుండా నగదు లావాదేవీలు చేస్తున్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. గతంలో 2020లో కూడా శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ దాడులు చేయడం 11 కోట్ల రూపాయలు పలు పత్రాలు దొరికినాయి. ఈసారి కూడా 5 కోట్ల రూపాయలు ఈ 2 రోజుల్లోనే అధికారులు గుర్తించారు. ప్లస్ కొన్ని ఫీజులు చెల్లించకుండా ఏవైతే ఉన్నాయో నగదు సంబంధించిన లావాదేవీలను కూడా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన ఇప్పటి వరకు కట్టిన ట్యాక్స్ ఎంత ఉంది, ఏ సాఫ్ట్వేర్లు వాడుతూ ఉన్నారు అనేది కూడా పూర్తిగా ట్రస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు సోదాలలో భాగంగా తెలుసుకుంటున్నారు. ప్రతి ఏటా ఫీజులు అనధికారికంగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తూ వారికి ఐటీ చూపించకుండా తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా చూపిస్తా ఉన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య హెడ్ ఆఫీస్ లో కూడా తనిఖీలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు స్వాధీనం చేస్తున్న డబ్బు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ తనిఖీలు ఇంకా ఈ రోజుతో పాటు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రామదాస్, మరిన్ని ముఖ్యమైన పత్రాలు లావాదేవీలకు సంబంధించిన రసీదులు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్. శ్రీ చైతన్య కాలేజీలో రెండో రోజు వరుసగా ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఐటీ సోదాల్లో 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అధిక ఫీజుల వసూలు, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలపైనే అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా 2011లో 11 కోట్ల 2020లో 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అధికారులు. తాజాగా 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏటా ఫీజుల పెంపుతో అధికంగా వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు నగదు రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ కాలేజీ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.